హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పప్పుల పిండితో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇందుకోసం 1 కేజీ పప్పులు, 1/2 కేజీ ఎండు కొబ్బరి, 1/2 కేజీ చక్కెర, యాలుక్కాయలు. నేను ఈ మిశ్రమాన్ని ముందే పొడి చేసి పెట్టుకున్నాను. మీకు చూపించడం కోసం వీడియోలో కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. గోధుమ పిండిలో కలుపుకోవడానికి 100 గ్రాముల డాల్డా. గోధుమ పిండిని జల్లిపోసి రెడీగా పెట్టుకోవాలి. పప్పులు, ఎండు కొబ్బరి, చక్కెర, యాలుక్కాయలు కలిపి ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. మరి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు. మెత్తగా చేసుకుంటే తినేటప్పుడు పొరపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత గోధుమ పిండిని తీసుకుని జల్లి పోసుకొని ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా చూపించాను కదండి 100 గ్రాముల డాల్డా ప్యాకెట్. ఆ డాల్డాను కరగబెట్టుకొని చల్లారిన తర్వాత గోధుమ పిండిలో వేసి ఉంటలు లేకుండా కలుపుకోవాలి. వేడిగా పోస్తే ఉంటలు కడుతుందండి. ఉంటలు కడితే మనకి కజ్జికాయలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు కొంచెం పేలినట్టుగా ఆ డాల్డా వరకు అలా అవుతుంది. ఆ ఉంటలు కట్టిన దాని వరకు అట్లా అవుతుంది. అందుకోసం మనము కాచి చల్లారిన తర్వాతే పిండిలో వేసి నీట్గా కలుపుకోవాలి. పిండి అనేది బాగా కలిపి ముద్ద అయ్యే విధంగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఆ విధంగా. ఇలా కలుపుకోవటం వల్ల కజ్జికాయలకు చేసుకునే రేకులు అనేవి చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. తర్వాత కేజీ గోధుమ పిండికి నాకు 2 గ్లాసుల వాటర్ అయితే 1.5 గ్లాస్ వాటర్ కానీ 2 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది. వాటర్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. మరీ లూజ్గా అయితే ఉండకూడదు పిండి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. మరీ గట్టిగా వచ్చిన రేకులు అనేవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా మనము నూనెలో వేసినప్పుడు సపరేట్ అయిపోతాయి. మనము వేడి డాల్డా పోస్తే పిండి ఈ విధంగా అవుతుందండి. మీకోసం నేను కొంచెం కలిపి చూపిస్తున్నాను. చిన్న ఉంటల్లాగా వస్తుంది. రేకులు కూడా నీట్గా రావు మనకి. అందుకోసం కాగబెట్టిన తర్వాత చల్లార్చిన డాల్డానే మనము ఆయిల్లో వేయాలి. అదిగో ఆ విధంగా ఉంటలు అయితే వస్తాయి. ఒకసారి మీరు పిండి చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అట్లా ఉంటలు అయితే కరెక్ట్. వేడి డాల్డా అయితే వేయకూడదు. ఈ విధంగా పిండిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా కలిపి పెట్టుకుంటే మనకి రేకులు అనేవి చాలా నీట్గా వస్తాయి. తర్వాత ఈ ముద్దను చిన్న సైజు గులాబ్ జామున్ సైజు ఉంటలు చేసుకోవాలి. మనం ఇంట్లో గులాబ్ జామ్ చేసుకోవడానికి ఉంటలు కట్టుకుంటాం కదా, గులాబ్ జామ్ ఎంత సైజులో అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటలు కట్టి పెట్టుకోవాలి. ఇలా పిండంతా ఉంటలు కట్టి పెట్టుకున్న తర్వాత
బండ మీద కొంచెం పొడిపిండి వేసుకొని ఈ వంటను పెట్టి ఇలా రేకులు అయితే చేసుకోవాలి. నీట్గా రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి. లైటింగ్లో సరిగా రాలేదని మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నా వీడియో చేరుతుంది. ఈ విధంగా రేకునైతే తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత కర్చకాయల చెక్క ఉంటుంది కదా, కర్చకాయల చెక్కకి చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోకపోతే కర్చకాయల రేకు అనేది ఆ చెక్కకి అంటుకుపోతుంది. ఆయిల్ అప్లై చేసినప్పుడు రేకు అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. ఆ రేకులో 2 స్పూన్ల వరకు పప్పుల పిండిని వేసి క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసే ముందు ఆ రేకుకు పైన చుట్టూ వాటర్ని అప్లై చేయాలి. వాటర్ని అప్లై చేయడం వల్ల రేకు అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. రేకు ఓపెన్ అయితే లోపల ఉన్న పిండి అంతా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది. అందుకోసం ముందుగా రేకుకి చుట్టూ వాటర్ అయితే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకొని వేస్ట్గా ఉన్న పిండినంతా తీసేసుకోవాలి. తీసేసుకొని స్లోగా ఓపెన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కర్చకాయలు మనకి అల్లటం రాకపోయిన వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. అల్లటం వచ్చిన వాళ్ళు అల్లుకోవచ్చు. వాటర్ అప్లై చేయడం వల్ల రేక్ అనేది ఈ విధంగా ఉంటుంది, క్లోజ్ అయిపోతుంది. మీకు అల్లటం ఎలాగో కూడా చూపిస్తున్నాను చూడండి. మా అమ్మగారు చాలా బాగా అల్లుతారు కర్చకాయలు. కానీ చెక్కతో ఈజీగా అయిపోతుందని చెప్పి నేను చెక్కతోటే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అవి అల్లడానికి చాలాసేపు కూర్చోవాలి కదండి, నడుములు వస్తాయి. ముందుగా రేక్ తీసుకొని దాంట్లోకి 1.5 స్పూన్, ఎందుకంటే దాని రేక్ నిండా పిండి అయితే వేయకూడదండి. రేక్ నిండా పిండి వేస్తే అల్లటం ఈజీగా రాదు. కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఎంతైనా మనం చెక్కతో చేసిన కర్చకాయల కంటే అల్లకంతో చేసిన కర్చకాయలు చూడడానికి చాలా బాగుంటాయండి. నాకు అవే ఇష్టం. కానీ అంతసేపు కూర్చొని చేయాలంటే కష్టం కదా, అందుకోసం చెక్కతో చేస్తున్నాను. చాలా సింపుల్గా అల్లేసుకోవచ్చు అల్లకం వచ్చిన వారు. ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ముందే పెట్టేసుకుంటే కర్చకాయలు చాలా తొందరగా వేగిపోతాయండి. అందుకోసం ముందు ఆయిల్ పెట్టకూడదు. కర్చకాయలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత గ్యాస్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో 1.5 కేజీన్నర వరకు ఆయిల్ వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్చకాయలను అయితే ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి కర్చకాయలు. మంట మోయినంగా పెట్టి చేసుకుంటే లోపలున్న పప్పుల పిండి కూడా కొంచెం ముద్దగా అవుతుంది. చాలా తినేటప్పుడు బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా కర్చకాయలను అయితే రెడీ చేసుకుంటే సరిపోతుంది.
చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకున్నాం కదా.